నమస్కారం అండి. కొద్ది కాలంగా బాబా గారి మీద వస్తున్నటువంటి ఈ యొక్క కాంట్రవర్సీస్ కానీ అనవసరంగా ద వే హౌ హీస్ బీయింగ్ గెటింగ్ డ్రాగ్డ్ అండ్ పుల్డ్ ఇన్ టు దిస్ ఎంటైర్ కాంట్రవర్సీ, ఇక్కడ నేను ఎవరి వైపునో నేను మాట్లాడట్లేదు. బట్ దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అని కనుక నేను ఆలోచించినప్పుడు నాకు చాలామంది దీనికి కారణంగా కనిపించారండి, బాబా గారు తప్ప. సో నేను బాబా గారి తరఫున మాట్లాడుతున్నాను. ఆయన భూమి మీద లేనప్పుడు ఒక వ్యక్తి, ఒక సిద్ధ పురుషుడు ఆర్ ఒక వ్యక్తి భూమి మీద లేనప్పుడు వాళ్ళు జస్టిఫై చేసుకునేటువంటి ఒక పొజిషన్లో కూడా వాళ్ళు ఉండరండి. కానీ వాళ్ళని అయినదానికి కాందానికి అందరూ అన్ని రకాలుగా వాళ్ళ పేరుని వాడేసుకుంటూ వాళ్ళ మీద ఒక కాంట్రవర్సీని అల్లేసి వాళ్ళ చుట్టూరా ఒక ఫాల్స్ నెరేటివ్స్ని అల్లేసేసి వాళ్ళ మీద విపరీతమైన బురద అది జల్లటం అది జరుగుతుంది చూడండి. ఇది మటుకు నిజంగా ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. దీని వెనకాల కారణాలు ఏమిటి, ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఏ విధంగా ఇది మొదలైంది అన్నది నాకు తెలియకపోయినా నేను కొన్ని విషయాల గురించి నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. బాబా గారు ఆయన ఒక భగవంతుణ్ణి అని ఆయన ఏ రోజు చెప్పలేదు. ఆయన ఒక సిద్ధ పురుషుడు అని కూడా ఆయన ఏ రోజు చెప్పలేదు. ఆయన ఒక గురుస్థానాన్ని తీసుకుని ఒక గురుస్థానంలో ఉంటూ ఆయన నమ్మకాన్ని ఆయన ఫాలో అవుతూ ఆయన మన హిందువులకి ముస్లింలకి ఆ మధ్యన ఆ రోజుల్లో విపరీతమైన గొడవలు అవి ఎప్పుడూ ఉంటూనే ఉండేవి కదా. ఒక సయోధ్యని కుదర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన భూమి మీదకి వచ్చినటువంటి ఒక సిద్ధ పురుషుడు. ఆయన కబీర్ దాస్ వీళ్ళంతా అంతే, వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. సో ఆయన ఒక గురుస్థానంలో వచ్చినటువంటి ఒక యోగి. ఆయన ఏ రోజు నేను భగవంతుణ్ణి, నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి అని పోల్చుకోలేదు. చాలామంది ఆయనని జస్టిఫై చేయడానికి ఆయనని రాముణ్ణి కృష్ణుడితో పోల్చడం ఇవాళ చాలా చేసేస్తూ ఉన్నారు. విఘ్నేశ్వరుడు మన అందరూ దేవతల్ని తీసుకొచ్చేసి వాళ్ళతో పోల్చడం బాబా గారు ఎప్పుడూ చెప్పలేదు. మీకు తెలిసిన కారణాలు అయి ఉండొచ్చు కూడా, కానీ కొన్ని విషయాలని క్లారిఫై చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో అందుకని కాస్త వీడియో చూడండి అండ్ ప్లీజ్ షేర్ దిస్. బట్ దయచేసి గురుస్థానంలో ఉన్నటువంటి బాబా గారిని ఇందులోకి లాక్కండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో ఇందులో ఫస్ట్ గురువు అంటే ఎవరు అని చాలా చిన్న క్లుప్తంగా మాట్లాడతాను, ఎక్కువ డీటెయిల్గా మాట్లాడను. అక్కడి నుంచి మొదలెడదాం. సో గురువు అంటే ఒక మార్గదర్శకుడు, మనని బ్రహ్మజ్ఞానంలోకి తీసుకొచ్చి పరమాత్మ వైపుకి బ్రహ్మజ్ఞానంలోకి తీసుకొచ్చి మనని ఒక కరెక్ట్ మార్గంలో పెట్టేటువంటి ఒక సిద్ధ పురుషుడు, ఒక సెల్ఫ్ రియలైజ్డ్ సోల్. అది గురువు అంటే. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏంటంటే నేను భక్తులకి చెప్తున్నాను, బాబా గారు మీరు ఆయన జీవిత చరిత్ర ఫస్ట్ ద ఒరిజినల్ జీవిత చరిత్ర, ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా ఫ్యాబ్రికేటెడ్ జీవిత చరిత్రలు ఉన్నాయి ఆయనవి. అంటే చాలా ఇంక్లూడ్ చేసేసారు అందులో. ఆయన మీద ఒక విపరీతమైన నమ్మకాన్ని తీసుకొచ్చేయడానికి ఈ జీవిత చరిత్రలు అనేవి ఒక రకమైనటువంటి మార్కెటింగ్ గైడ్స్గా తయారైపోయినాయి. అంటే ఆయనని మార్కెట్ చేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి జీవిత చరిత్రలు. అసలు అవన్నీ అడగలేదండి బాబా గారు. నా జీవిత చరిత్రని ఇలా రాయండి, నన్ను ఇలా చెయ్యండి, నన్ను ఇలా పోల్చండి, నన్ను బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చండి, నన్ను అమ్మవారితో పోల్చండి, వినాయకుడితో పోల్చండి, నన్ను దత్తాత్రేయుడితో పోల్చండి, అసలు ఇవి ఏమీ చెప్పలేదండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన దగ్గరికి ఏ భక్తులు వచ్చినా కూడా ఆయన వాళ్ళతోటి మన గ్రంథాలని, మన స్తోత్రాలని వాటిల్ని చదివించేవారు తప్ప వీటిల్ని నాకు అనుగుణంగా మార్చండి, విష్ణు సహస్రనామాన్ని సాయి సహస్రనామంగా చేయండి, లేకపోతే అమ్మవారి అష్టోత్తరాన్ని నా అష్టోత్తరంగా చేయండి, అలాగే అమ్మవారి గాయత్రి మంత్రాన్ని సాయి గాయత్రి మంత్రంగా మార్చండి, ఇవన్నీ ఆయన ఏం చెప్పలేదండి. ఎలాంటివి కూడా ఆయన అసలు ఎంకరేజ్ చేయలేదు, ఆయన చెప్పలేదు. మేబీ ఆ రోజుల్లో కూడా ఆయన ఇబ్బంది పెట్టేవారేమో భక్తులు, అందుకనే ఆయన కొంచెం చిరాకు పడేవారేమో కూడా చాలామందిని. సో ఇవన్నీ ఆయన చెప్పనప్పుడు ఆయనని ఎలా పూజించాలో ఆయన ఒక మార్గాన్ని చాలా క్లియర్గా ఆయన ప్రిస్క్రైబ్ చేశారు. ఏంటి అంటే ఆరతులు, సచ్చరిత్ర. ఆ తర్వాత ఆయన మన మందిరంలో ఉండేటువంటి ధుని చుట్టూరా తిరగడం, ద్వారకామాయి ఆవిడ చుట్టూరా తిరగడం. ఆయన ద్వారకామాయిని అమ్మగా కొలిచారంటే ఆయన కూడా అమ్మవారిని పూజించేవారు. ఆవిడ చుట్టూరా ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం, అంతవరకు ఆయన ప్రిస్క్రైబ్ చేసిన ఇది తప్ప ఆయన చెప్పని విధానాలను అన్నిటినీ ఆయన మీదకి తీసుకొచ్చేసి ఆయన మీద రుద్దేసేసి, అలాగే ఈ గుళ్ళల్లో బ్రాహ్మలు పురోహితులు కూడా చాలా ఎక్కువగా చేసేసేసి వీళ్ళండి కారణం ఎవరు అసలు కారణం అన్నది ఆలోచిస్తే నాకైతే దిమ్మ తిరిగిందండి. ఎందుకు ఈ విధమైనటువంటి
పక్కదారి పట్టింది ఆయన మీద భక్తి అన్నది అసలు నాకు అర్థం కాల. అంటే ఏంటంటే బాబా గారికి పూజలు చేసేస్తే అంటే ఆయన చూపించే మహిమల మీద జనాలు అట్రాక్ట్ అయిపోతున్నారా? ఆయన మీద ఒక సినిమా వచ్చింది ఆ మధ్యన 1985 సమ్ టైమ్, ఆ టైంలో 1995లోనే ఎప్పుడో వచ్చింది ఆయన మీద ఒక సినిమా. అది వచ్చిన తర్వాత చాలా స్టార్ట్ అయిపోయిందండి. అంటే భక్తులందరూ ఆయన చూపించే మహిమల మీద ఫోకస్ పెడుతున్నారా? సో దాంతో ఆయనని రాముడుగాను కృష్ణుడుగానో ఇంకో రకంగానో కొలవాలి అనే ఆ విధంగా కొలిస్తే ఆయన తొందరగా పలుకుతారనా? అంటే మీకు కావాల్సింది ఆయన చూపించే మహిమలా, లేకపోతే మీకు కావాల్సింది ఆయన చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానమా? ఆయన అంటూ ఉండేవారు, చాలామంది భక్తులు నా దగ్గరికి కోరికలతో వస్తున్నారు, కానీ నేను ఏమి ఇవ్వాలనుకున్నానో దానికోసం ఎవ్వరు నా దగ్గరికి రావట్లేదు అని. ఆయన ఇవ్వాలనుకున్నది ఏంటి తెలుసా అందరికీ భక్తులకి? బ్రహ్మజ్ఞానం. ఆయన శ్రద్ధ సాబూరి అని 2 విషయాలు చెప్పారు. అందరూ వీటిని అలవర్చుకొని బ్రహ్మజ్ఞానం వైపుకు అడుగులు వేయండి అని చెప్పారు. ఆయన అల్లా మాలిక్ అన్నారు. ఆయన ఫకీర్గా అల్లా మాలిక్ అన్నారా, లేకపోతే ముస్లింలకి హిందువులకి మధ్య ఒక సయోధ్యని కుదర్చడానికి ఆయన ఎక్కువగా ముస్లిం ఒకసారి అల్లా మాలిక్ అని, అలాగే హిందువుల దగ్గరికి వచ్చినప్పుడు హిందువులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గ్రంథాలు చదివించడం. ఆయన వాజ్ ఈ ట్రైంగ్ టు బీ లైక్ ఎ కనెక్టింగ్ లింక్, అంటే ఒక శాంతి దూతగా ఇద్దరి మధ్య ఉండాలని అల్లా మాలిక్ అంటూ ఉండేవారా? ఆయన ఎందుకు అల్లా మాలిక్ అనేవారు అనేది ఆయన వ్యక్తిగతం. అలాగే హిందువులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటి అంటే గురు చరిత్ర, విష్ణు సహస్రనామం, ఇలాంటి భగవద్గీత ఇవే చదివించారు. ఆయన మీద ఇవేవి కూడా ఫ్యాబ్రికేట్ చేసి నా మీద రాయండి అని ఆయన కొనుక్కోలేదే. ఎందుకు భక్తులు ఇలా చేస్తున్నారు? దీనివల్ల ఆయనకు అపఖ్యాతి రావట్లేదు, వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకు ఇంత 20 అంటే నేను ఇక్కడికి వచ్చి 2 దశాబ్దాలు అవుతుంది కదా. నేను నిజంగా చెప్పానంటే ఈ 2 దశాబ్దాలలో నేను బాబాగారి గుడికి వేళ్ల మీద లెక్క పెట్టే ఎన్నిసార్లు వెళ్ళాను, కానీ ఆయన ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు. ఎందుకంటే గురువుని అవధూతల్ని పూజించాల్సిన విధానం ఇది కాదండి. అసలు గురువుల్ని పూజించే విధానం చాలా సింపుల్ విధానం ఉంటుందండి. గురు పాదుకలకి పూజలు చేస్తారు అంతే. గురు పాదుకలకి వాళ్ళు చెప్పినటువంటి విధానంలో లేకపోతే పంచోపచార పూజలతోటో చేస్తారు, అంతవరకు సరిపోతుంది. అంతకుమించి ఈవెన్ మీరు గురు చరిత్ర చదివితే, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించినటువంటి గురు చరిత్ర చదివితే కూడా చాలా సింపుల్ పద్ధతి ఉంటుంది వాళ్ళని పూజించే విధానం. సో ఎందుకు భక్తులు ఈ స్థాయికి ఇలా వెళ్ళిపోయారు అంటే ఆయన ఒక మార్కెటింగ్ ఆయన క్రియేట్ చేసేసారా, లేకపోతే ఆయన మీద విపరీతమైనటువంటి ధనార్జన కోసం క్రియేట్ చేసేసారా? ఒకసారి ఆలోచించండి. అసలు బాబాగారు ఎంత బాధపడుతూ ఉంటారు తెలుసా? ఇవన్నీ విన్నప్పుడు ఆయనని ఈ విధంగా ఒక టూల్గా ఆయనని మార్చేసి ఎక్కడికక్కడ గుళ్ళవి కట్టేసేసి ఆయన పేరు మీద ఇలాంటి శాస్త్రీయ పద్ధతులు అనవసరంగా తీసుకొచ్చేసేసి ఆయనకు ఒక అపఖ్యాతిని తీసుకొచ్చి వాళ్ళ రోజున ఇలాంటి వివాదం అనేది అవసరం ఆ సాయి భక్తులకి? గురువుని పూజించాలి అంటే గురువు చెప్పిన విధంగానే గురువుని పూజించాలి. వేరే విధంగా పూజిస్తే అది ధిక్కారం అవుతుంది, గురుద్రోహం అవుతుందని తెలియదా మీకు ఎవరికీను? సో ఇది సాయి భక్తులదా తప్పు? నాకు తెలియదు, మీరే ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఈ సాయి చరిత్రని రాసేటువంటి రచయితలండి, వామ్మో, వాళ్ళకైతే నేను చేతులెత్తి దండం పెట్టేస్తానండి. అసలు ఉన్నదానికి లేని దానికి వాళ్ళ ఒక సొంత, ఇక్కడ ఎవరు అని నేను చెప్పను, ఎవరి పేర్లు నేను తీయనండి. ఎవరైతే ఇలాంటి అందరూ చేస్తున్నారు అని నేను చెప్పను. ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళు నిజంగా దే హ్యావ్ టు రెట్రోస్పెక్ట్ అండి. వాళ్ళు ఉన్నవి లేనివి కూడా అన్నీ తీసుకుని వచ్చేసేసేసి బాబాగారి చరిత్రలో చూపించేసేసేసి జనాలని కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళిపోయారండి. అండ్ చాలామంది జనాలు లాజికల్గాను తార్కికంగాను ఆలోచించరు, వాళ్ళు ఇమోషనల్గా వెళ్ళిపోతారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ రోజున కొంతమంది ప్రవచనకారులు ఉన్నారు, వాళ్ళందరినీ అందలవిక్కిచ్చేసి మనం వాళ్ళకి ఒక రకమైనటువంటి పూజలు అవి వాళ్ళని ఒక స్థానంలో కూర్చోబెట్టేసాం. రేపు పొద్దున వీళ్ళకే ఒక కల్ట్ స్టార్ట్ అవుదని ఏంటండి నమ్మకం? వీళ్ళని కూడా శాస్త్రీయంగా పూజించే మనుషులు తయారవరని ఏంటి నమ్మకం? జనాలు అంత ఇమోషనల్గా వెళ్ళిపోతారు. ఎవరైతే కాస్త కొంచెం పాపులర్ అయ్యారో, ఏమన్నా ఇప్పుడు సినిమాలు వాళ్ళని చూడలేదా? వాళ్ళకి గుళ్ళు కట్టించేటాలు, వాళ్ళకి అభిషేకాలు చేసేటాలు మనం చూడలేదా? జనాలలో ఒక ఇమోషనల్ మైండ్ సెట్ తప్ప ఒక లాజికల్ మైండ్ సెట్ కానీ అసలైన శాస్త్రీయ పద్ధతులు అంటే అసలైన విధానం ఏంటి అని తెలుసుకునేటువంటి ఓర్పు ఓపిక కానీ జనాలకు అసలు లేవండి. వాళ్ళకేంటి అంటే క్విక్ విన్స్ కావాలి. ఈ క్విక్ విన్స్ కావాలి అని కోరుకునేటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రచయితలకి పెద్ద చెప్పాలి అంటే ఒక బ్యాంక్ అన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాయి సచరిత్ర రాసేయటం, ఉన్నవి లేనివి చొప్పించేసేసి వాళ్ళ పుస్తకాలను అచ్చులు వేయించేసేసుకోవటం, పుస్తకాలు వెళ్ళిపోవాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆ రోజుల్లో
ఇండియాలో ఉన్న రోజుల్లో ఒకసారి సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఫస్ట్ ఒక ఆయన తీసి చదవటం ప్రారంభించాను. ఆయన పేరు నేను ప్రస్తావించను. ఆయన పుస్తకంలో ఆయన రాసింది ఏంటి అంటే, బాబాగారు హిందువులు ముస్లింల మధ్య సయోధ్య కోసం చాలా పాకులాడారు ఆయన, అది కరెక్టే. సో హిందువుల మధ్య ముస్లింల మధ్య సయోధ్యని పెంచాలి అంటే హిందువులకిను ముస్లింలకి కూడా పెళ్ళిళ్ళు జరగాలి, అప్పుడే వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగి సయోధ్య కుదురుతుంది అని చెప్పి మాట్లాడారండి. అసలు బాబాగారు ఏ రోజు కూడా దాన్ని చెప్పలేదండి, ప్రస్తావించలేదు. ఈయన పైత్యాన్ని ఈయన గ్రంథంలోకి తీసుకొచ్చారు. అది ఎప్పుడైతే నేను చదివానో నేను పక్కన పడేశానండి. నేను బాబాగారి ఆ సచరిత్ర నేను చదవలేదు. నాకు ఎప్పుడు ఏదున్నా కూడా నిజమైన భక్తుడు ఎలా ఉంటారు తెలుసా, ఏ కన్ఫ్యూజన్ అని అమ్మవారు కూడా అదే చెప్తుంది. వచ్చి అమ్మవారు కాళ్ళకి దండం పెట్టేసుకున్న, అమ్మ నేను నిన్నే నమ్ముకున్నా, నువ్వే నన్ను గైడ్ చేయి. అలాగే బాబాగారి దగ్గరికి ఆయన కాళ్ళకి దండం పెట్టుకుని, బాబా ఎవరు ఏది నిజమో నాకు తెలియదు, నీ మీద నాకున్న భక్తే నిజం, నువ్వు నన్ను గైడ్ చేయి అని దండం పెట్టుకుంటే సరిపోతుందండి. కానీ ప్రజలు అలా కాదు, జనాలు ఇలాంటి గ్రంథాలని కొనేసేసి అదిగో ఆయన అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అని చెప్పేసేసి ఒక రకమైనటువంటి ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు. ఎంత బాధపడతారండి బాబాగారు. నేను చెప్పని మాటలు ఎందుకు అలా రాస్తున్నారా మీరు అని. శ్యామ అనే ఒక భక్తు కన్వర్టెడ్ హిందువుని తీసుకుని వెళ్తే బాబాగారు గూబించి కొట్టి ఆయన తిట్టి, నీ అబ్బని మార్చావా అని అంటారండి నారాయణ వాసుదేవ. బాబాగారు ఏ రోజు కూడా ఆయన కన్వర్షన్స్ని కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ని కానీ ఆయన సపోర్ట్ చేయలేదు. అంటే నేను ఒక చిన్న ఉదాహరణగా చెప్పా. ఈ విధంగా ఈ రచయితలు, మీరు బాబాగారి మీద భక్తి ఉన్నప్పుడు మీరు భక్తిని భక్తిగా ప్రదర్శించండి తప్ప దాన్ని విపరీతంగా ఎందుకు తీసుకుని వెళ్ళిపోయారు రచయితలు. ఒకప్పుడు బాబాగారి జీవిత చరిత్ర ఇంతే ఉండేది థిక్నెస్, ఇప్పుడు ఇంత అయిపోయింది. ఏది నిజమో నేనైతే చదవడం మానేశాను. అసలు నాకు భక్తి మనసులో ఉంది, ఆయన గుండెల్లో ఉన్నారు, ఆయనకి ఎప్పుడు దండం పెట్టుకోవాలన్నా కావాలంటే ఆరతికి వెళ్తాను, దండం పెట్టుకుంటాను, విభూతి పెట్టుకుంటాను, వచ్చేస్తాను, అంతే చాలు, నాకు అది చాలు. సో జనాలు కూడా ఇలాంటి పుస్తకాలని కొని చదవకండి. గురువుని మీరు ఆయనని గురువుగా ఆరాధిస్తున్నప్పుడు గురువుని ఎలా పూజించాలో తెలుసుకుని ఆయన పూజించండి, అది సరిపోతుంది ఆయనకి. సో ఎవరిని పుస్తక రచయితలా అండి, ఉన్నవి లేనివి పైత్యాన్ని పుస్తకాలలోకి చొప్పించి ఒక పుస్తకాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసేసి ఒక రకమైనటువంటి ఫాల్స్ నెరేటివ్స్ని క్రియేట్ చేసేసి ఫాల్స్ నేరేషన్స్ని రాసేసి జనాలలోకి విపరీతంగా పంపించేసేస్తూ అలాంటి పుస్తకాలు చదువుతున్నటువంటి జనాలు ఇమోషనల్గా తప్ప లాజికల్గా ఆలోచించకుండా ఒక రకమైనటువంటి లూప్లో ఇరుక్కుపోయారే. ఎవరు వీళ్ళ తప్పు? ఇంకా మూడో వ్యక్తులండి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చిందండి ఇక్కడ. వీళ్ళే ప్రవచనకారులు. నేను చాలా గౌరవించానండి ప్రవచనకారుల్ని ఒకానొక టైం వరకు, ఈవెన్ ఇవాళ కూడా గౌరవిస్తాను. నేను అందరూ అని చెప్పను, కొంతమంది ప్రముఖులు, 2-3 ప్రముఖులు ఉన్నారు. నేను ఒకటి వింటూ వస్తున్నాను. నేను చాలాసార్లు క్లారిఫై చేయాలి అని అనుకున్నాను, ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఇందులోకి దిగాము అంటే మళ్ళీ ఇదొక డిఫరెంట్ ట్రాక్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అనవసరంగా వద్దు అని చెప్పి ఊరుకున్నాను. కానీ ఈ మధ్యన పదే వింటుండటంతో నేను ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలండి. బాబాగారు ఆయన రామకృష్ణ పరమహంస గారు వెళ్ళిపోయిన సంవత్సరంలోనే బాబాగారు 3 రోజుల పాటు ఆయన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ టైంలో ఆయనకి విపరీతమైనటువంటి ఆస్మా అటాక్ వస్తుంది. ఆస్మా అటాక్ వస్తే ఆ శరీరం బాధ తట్టుకోలేక ఆయన ఒక 3 రోజులు శరీరాన్ని వదిలేసి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. సాధారణంగా సిద్ధపురుషులు అలా చేస్తారు. వాళ్ళు శరీరాన్ని ఎక్కువ బాధపడుతూ ఉంటే వాళ్ళు శరీరాన్ని ఒక్కొక్కసారి వాళ్ళు ఇన్ ఆర్డర్ టు అదొక ప్రాసెస్, అది ఆ శరీరాన్ని మళ్ళీ రిజనరేట్ చేసుకోవడానికి, ఫిక్స్ చేసుకోవడానికి. ఆయన ఒక సిద్ధ పురుషుడు, సిద్ధయోగి. ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్తూ మహల్సాపతికి చెప్తారు, మహల్సా నేను 3 రోజులు కనుక రాకపోతే నెక్స్ట్ స్టెప్స్ చేసేయండి, వస్తే ఎవ్రీథింగ్ ఫైన్ అన్నట్లుగా. అంటే 3 రోజుల తర్వాత బాబాగారు వెనక్కి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత బాబాగారు గదాధరుడు అనే ఒక భక్తుడు, ఒక యోగి భక్తుడు, ఆయన వెళ్ళిపోవాల్సి ఉంది, కానీ ఆయన తీసుకుని వెళ్ళిపోయి నన్ను వెనక్కి పంపించేశారు అని చెప్తారు. ఓకే, అయితే ఇక్కడితో ఆగిపోలేదండి మన ప్రవచనకారులు. వాళ్ళు ఇంకో 2 అడుగులు ముందుకు వేశారు. వాళ్ళు అంటారు, ఈ గదాధరుడు ఎవరో కాదు, రామకృష్ణ పరమహంస గారు అని చెప్పారు. ఎవరు చెప్పారండి ఈ విషయం? అసలు రామకృష్ణ పరమహంస గారు శ్రావణ మాసంలో వెళ్ళిపోయారు. ఆగస్టు 16వ తారీఖు అనుకుంటా ఆయన వెళ్ళిపోయిన సమాధిలోకి వెళ్ళిపోయిన రోజు. బాబాగారు ఈ 3 రోజుల ప్రక్రియ మొదలైంది బాబాగారిది మార్గశిర మాసంలో, మార్గశిర పౌర్ణిమ ఆ టైంలో మొదలైంది. అసలు ఎక్కడుందండి లింక్? ఆయన అప్పటికే వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోదాన్ని ఈయన దేశకి ఎలా ముడిపెట్టేశారండి ప్రవచనకారులు?
చెప్పి ఆ గదాధరుడు రామకృష్ణ పరమహంస గారే ఆయుష్ బాబాకి ఇచ్చి బాబాని బతికించి ఆయన వెళ్ళిపోయారు, అమ్మవారు ఆయన పుణ్యం ఈయనకి ఇచ్చేసింది. ఏంటండి ఇదంతా ప్రొఫెషనల్ అండి ఇలా మాట్లాడేది? మీరంటే చాలా గౌరవం ఉంది, మీకు ఒక బ్రహ్మశ్రీ అని ఒక బిరుదు ఉంటుంది, మిమ్మల్ని సరస్వతీ పుత్రులని అందరూ అన్నప్పుడు మీరు ఇంత బాధ్యత లేకుండా ఒకటి వెరిఫై చేసుకోకుండా ఒకటి కన్ఫర్మ్ చేసుకోకుండా ఎలా చెప్పేస్తారండి? ఆ గదాధరుడు ఇంకొక ఆయన ఉండొచ్చు కదా, ఇంకొక భక్తుడు ఉండొచ్చు కదా, అమ్మవారి భక్తుడు యోగి ఉండొచ్చు, పోనీ అసలు ఎవరి భక్తుడైనా భగవంతుడి భక్తుడు ఉండొచ్చు కదా. గదాధరుడు అన్న పేరు వినేసరికి రామకృష్ణ పరమహంస గారి పేరు కూడా గదాధరుడు, సో ఆయన ఒకటే అని లింక్ పెట్టేశారు. ఎప్పటి నుంచి చెప్తున్నారంటే దీన్ని ఉదరగొట్టి, మీరు ఒక్కసారి అందరూ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అసలు మీకు లింకే ఉండదు, సంబంధమే ఉండదు. బాబా గారు ఎప్పుడో రామకృష్ణ పరమహంస గురువు గారు వెళ్ళిపోయిన 2-3 నెలల తర్వాత బాబా గారు 3 రోజులు వదులుతారు శరీరాన్ని. ఎంత తప్పండి. నేను ఇంకోటి, షణ్ముఖ శర్మ గారు అంటే, స్వామి షణ్ముఖ శర్మ గారు అంటే నాకు చాలా చాలా గౌరవం అండి, చాలా చాలా గౌరవం. నేను వినే కొద్దిమంది ప్రవచనకారుల్లో నేను చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఆయనకి. కానీ ఈ మధ్యన ఆయన తప్పు చేశారండి. ఆయన ఎవరో ఒత్తిడి వచ్చి బాబా గారి గురించి ఆ మధ్యన నేను మాట్లాడానో తర్వాత తెలుసుకొని మాట్లాడలేదు అన్నారు. అది ఇప్పుడు చెప్పడం ఎందుకండి? అప్పుడే చెప్పేస్తే అయిపోయేది కదా. అప్పుడే మీరు కరెక్షన్ చేసేసేసి బాబా గారిని ఇంతవరకే పూజించండి, ఇంతకంటే ఎక్కువ పూజించకండి అని చెప్పేయచ్చు కదండి. అంటే మిమ్మల్ని నేను ప్రశ్నించేంత గొప్పదానైతే నేను కాదు, కానీ మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారే, ఎప్పుడో చెప్పిన దానికి ఇప్పుడు మీరు వివరణ ఇచ్చారే, ఇదే వివరణ అప్పుడే ఇస్తే అయిపోయేదిగా. అంటే మీరు గురుస్థానంలో ఉన్నవారు కదా, అమ్మవారు ఉపాసకులు. గురుస్థానంలో ఉన్నప్పుడు అసలు గురువుని ఎలా పూజించాలో అప్పుడే వెంటనే చెప్పే, ఆ స్టేజ్కి కూడా అదే మాట్లాడితే అయిపోయేదిగా అసలు. సో నేను అంటే ఈ ఒక్క విషయంలోనే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను శర్మ గారు, ఇంకా మిగతా విషయంలో నేను ప్రశ్నించట్లేదు, ఎందుకంటే నాకు మీరంటే చాలా గౌరవం. నేను అసలు చాలా తక్కువ ప్రవచనాలు వింటానండి. నేను ఇప్పుడున్న వాళ్ళు నేను వినే ప్రవచనకారులు చాలామందికి తెలియదు. వాళ్ళు ప్యూర్ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానంలోనే వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు, ఆ బ్రహ్మజ్ఞానంలోనే వాళ్ళు మొత్తం వాళ్ళ రీసెర్చ్ అనాలిసిస్ అంతా కూడా ఉంటుంది. కానీ వీళ్ళు స్టేజ్లు ఎక్కి మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. వాళ్ళు ఏ విషయాన్ని కూడా పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోకుండా మరి ఏ ధైర్యంతో మాట్లాడేస్తారో, కానీ వాళ్ళు లేనిపోని ఫాల్స్ నెరేటివ్స్ని క్రియేట్ చేసేస్తున్నారండి. ఈ రోజుల్లో సింపుల్ అండి, ఒక 2 మీకు పూజా విధానాలు తెలిసి, మీకు 2-3 స్తోత్రాలు తెలిస్తే మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసుకోవడం, పెద్ద పెద్ద నామాలు వేసేసేసుకొని వచ్చేసేసి మీరు ప్రవచనకారులు అయిపోతారు. అంత సింపుల్గా మారిపోతున్నారు ఈ రోజుల్లో. అసలు వాళ్ళకి ఉన్న విద్వత్, వాళ్ళకి అసలు ఎంతవరకు బ్రహ్మజ్ఞాన లెవెల్కి వెళ్తున్నాము అనేది ఎవరు కూడా, ప్రజలు కూడా ఎవరు గుర్తించట్లా. అసలు దే ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్. అంటే నేను వాళ్ళని అగౌరవంగా మాట్లాడలేదమ్మా, కానీ ప్రవచనకారులకు ఒక బాధ్యత ఉంటుందండి. మిమ్మల్ని సరస్వతీ పుత్రులను కొనియాడుతున్నప్పుడు, బ్రహ్మశ్రీ అని ఒక ట్యాగ్ మీరు తగిలించుకున్నప్పుడు, మీరు ఒకటి చెప్తున్నది అది నిజమా కాదా అన్న కనీసమైనటువంటి ఒక తార్కికమైనటువంటి విశ్లేషణ జరగాలి కదా. ఎప్పుడో వెళ్ళిపోయిన రామకృష్ణ పరమహంస గారి యొక్క సిచ్యువేషన్ని తీసుకొచ్చి మీరు బాబా గారు మార్గశిర మాసంలో జరిగినటువంటి, అందులో ఆయన ఆస్మాతో వెళ్ళిపోయారు ఆయన. సో దానికి లింక్ ఎట్టేశారంటే మీరు ఏ రీసెర్చ్ చేస్తున్నారండి? ఇంకొక ప్రవచనకారులు అంటారు, ఇదైతే నాకు ఇంకా బాధ అనిపించిందండి. కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడు అంటే ఆయన అస్కలిత బ్రహ్మచారి. సరే, బాగుంది, అంతవరకు బాగుంది. అస్కలిత బ్రహ్మచారి కృష్ణుడు. నెమలిట అంటే నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, మేటింగ్ ఏది లేకుండా ప్రకృతి పులకరిస్తే ఆ పులకరింతకి గుడ్డు పెడుతుందిట. ఎవరు చెప్పారండి అసలు ఇది? ఏంటండి? మీరు ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, జనాలకు చెప్తున్నారయ్యా, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. వీళ్ళు స్టేజ్లు ఎక్కి చెప్పడం కాదమ్మా. స్టేజ్లు ఎక్కి చెప్తే మీరు వాళ్ళు సరస్వతీ పుత్రులు అని వాళ్ళని ఊదరగొట్టేసేస్తూ వాళ్ళు ఏం చెప్పినా నిజమే అన్న స్థితిలోకి వచ్చేసి రేపు పొద్దున్న ఒకప్పుడు బాబాగారు ఇదే ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు. అరే, 2 మంచి మాటలు చెప్తే నన్ను భగవంతుడు చేసేస్తున్నారు అందరూ అని చెప్పి ఇప్పుడు అదే జరుగుతుంది. ఇదే సమస్య భారతంలో అంటే మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది ప్రాబ్లమ్. కొంచెం ఎవరైనా పాపులర్ అయితే చాలు వాళ్ళని ఆకాశానికి ఎత్తేయటం, వాళ్ళని విపరీతంగా పొగిడేయటం. ఎందుకు ఈ వ్యక్తి పూజ? ఇప్పుడు ప్రవచనకారులు ఏ పుస్తకాలైతే చదివి మీకు చెప్తున్నారో మీరు అవే పుస్తకాలు చదివి మీరే తెలుసుకోవచ్చు కదా. అప్పుడు ఒకళ్ళ ద్వారా మీరు మిస్గైడ్ అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉండదు కదా. సో జనాలు ఎందుకు ఎడ్యుకేట్ అవ్వట్లేదు? తార్కికంగా, లాజికల్గా ఎందుకు ఆలోచించట్లేదు? సో నేనేమంటున్నానంటే మీరు బాబాగారి గురించి మంచిగా చెప్పండి, కానీ ఉన్నవి లేనివి కల్పించి చెప్పేయకండి అమ్మా. అలాగే కృష్ణుడి గురించి కూడా అంతే, ఉన్నవి లేనివి కల్పించి చెప్పేయకండి.
కొంతమంది ప్రవచనకారులు ఏంటి అంటే వాళ్ళు ఏ గుడి చిలక అంటే వాళ్ళు ఎప్పటికైనా ప్రస్తుతం ఎక్కడికి ఎలా ఉంటే అలా మాట్లాడేస్తారు. వాళ్ళకు ఒక స్థిరమైన అభిప్రాయము ఏది ఉండదు. ఇవాళ ఇక్కడ కూర్చుంటే ఒకళ్ళని పొగిడేస్తారు, ఇవాళ పొగిన అదే వాళ్ళని రేపు ఇంకో సభకి వెళ్తే వాళ్ళు అక్కడ తిట్టేస్తారు. ఈ ప్రవచనకారులు అంటే దీనికి కారణం అంతా. సో ఏతావాత ఈ వివాదానికి ఎవరు కారణం అన్నది అయితే నాకైతే తెలియదు, కానీ ఎవరు కారణమో వాళ్ళందరూ కూడా ఒక ఆత్మావలోకనం రెట్రోస్పెక్షన్ అనేది చేసుకోవాలి. చేసుకుని భగవంతుని పూజించే విధానం, గురువుని పూజించే విధానం చాలా వివరంగా వివరించబడి ఉంది, మన శాస్త్రంలోనూ ఉంది. అండ్ అన్నిటికీ మించి బాబా గారితో ఒక పెద్ద సౌలభ్యం ఏంటి తెలుసా, ఆయన ఈ మధ్యన ఉన్న మనిషి, వ్యక్తి, సిద్ధపురుషులు ఆయన క్లియర్గా చూపించారు ఆయన ఎలా పూజించాలో. ఎంతమంది అండి ఆయన దగ్గరికి బ్రహ్మజ్ఞానం కోసం వెళ్తున్నారు? ఎప్పుడు చూడండి కోరికలనే వెళ్తున్నారే. ఆ కోరికల కోసమే కదా ఇన్ని హోమాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని సాయి చాలీసాలు ఇవన్నీ చదివింది. ఇవన్నీ అడిగారా? ప్రశాంతంగా కూర్చుని ఆయన నామాన్ని సాయిబాబా అనుకుంటూ కూర్చుంటే రారా ఆయన దగ్గరికి? సో ఈ సో కాల్డ్ భక్తులు, ఈ రచయితలు, ఈ ప్రవచనకారులు ఒక్కసారి మిమ్మల్ని మీరు రెట్రోస్పెక్ట్ చేసుకుని కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించండి అని కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరైతే బాబా గారికి యాంటీగా మాట్లాడుతున్నారో నేను వాళ్ళందరికీ ఒకటే వినపం చేస్తాను. సో మీరు బాబా గారిని లాక్కండి మీ గొడవల్లోకి. మీరు ఇప్పుడు నేను చెప్పాను ఈ ముగ్గురు, వీళ్ళతో మీరు యుద్ధం చేయండి తప్ప బాబా గారు అసలు హిందువే కాదు, బాబా గారు సనాతన ధర్మంలోకే లాగద్దు, ఇలాంటి లాజిక్స్ తీసుకురాకండి. ఎందుకంటే ఆయన హిందువా ముస్లిమా అన్నది అప్రస్తుతం. ఆయన వచ్చి ఆయన జస్టిఫై కూడా చేసుకోలేరు. ఆయన కూడా నేను ఇవన్నీ వీళ్ళకి చెప్పలేదండి బాబు, వీళ్ళన్నీ ఇలా చేయమని ఇలాంటి పూజలు చేయమని నేను చెప్పలేదు, నా గురించి ఇలా చరిత్రలు రాయమని చెప్పలేదు, నా గురించి ఇలా ప్రవచనాలు చెప్పండి అని నేను ప్రవచనకారులకి ఎవరికి అడగలేదు. సో మీకు ఏదైనా అంటే వాళ్ళ ముగ్గురితో మీరు గొడవలు పెట్టుకోండి, నన్ను మధ్యలోకి లాగకండి అని ఆయనే అంటారు. బాబా గారు భూమి మీదకి రావడానికి కారణం బ్రహ్మజ్ఞానాన్ని తీసుకురావటం, అలాగే అందరి మధ్య ఒక సయోధ్యని కూర్చి అందరూ కూడా శాంతి సామరస్యంగా ఉండాలి అన్న ఉద్దేశం తప్ప ఆయన పర్సనల్ బెనిఫిట్ కోసమో ఆయనను ఒక భగవంతుడిగా పూజించాలనో అన్న భావంతో ఆయన రాలేదండి. ఇదే ప్రాబ్లం కబీర్ దాస్ కూడా ఫేస్ చేశారు తెలుసా. కబీర్ దాస్ దగ్గర చాలామంది జనాలు ఇలా ఇబ్బడిగా వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు చికాకు వచ్చేసి ఆయన ఒకసారి నేను చదివాను ఒక చోట, మరి నిజమని నేను అనుకుంటున్నాను, నేను చదివింది ఏంటంటే ఆయన ఒక వేశ్యని ఆయన పక్కన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్ళిపోయారు. ఎందుకంటే అది చూసన్న ఆయన దగ్గర నుంచి ఆయనకి దూరంగా వెళ్ళిపోతారు, ఆయన మీద అంటే ఆయన కావాలని ఆయన మీద ఆయన అపఖ్యాతి తెచ్చుకున్నారు. ఆ అపఖ్యాతి వల్లనన్నా జనాలు ఆయన వదిలేస్తారని. జనాలకి ఏంటంటే సింపుల్ అండి, నేను ఇప్పుడు ఆన్లైన్లో కూర్చొని నేను ఒక మహిమ చూపించేశానంటే రేపు పొద్దున నా దగ్గరికి వచ్చేస్తారు. ఈ జనాల వీక్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. సో కాబట్టి బాబా గారిని వదిలేయండి, మీరు బాబా గారిని ఇందులోకి లాక్కండి. ఆయనకు అసలు సంబంధం లేదు. ఆయన ఏ రోజు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడటం కానీ, అపశృతిగా మాట్లాడటం కానీ, హిందూ ఆలయాల్ని కూల్చడం కానీ, హిందువులని ముస్లింలలో కన్వర్ట్ చేయడం కానీ ఆయన ఎలాంటి తప్పుడు పనులు ఆయన చేయలా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రవచనకారుల దగ్గరికి వెళ్ళండి. ఈ మధ్యలో ఒకటి విన్నాను, నేను చాలా ఆశ్చర్యపోయాను. మనం ప్రవచనకారులు ఏమీ అనకూడదు అంటే మన సనాతన ధర్మాల్లోనే మనలో మనకి ఐకమత్యం ఉండదు, మనలో మనకే విఘాతం. ఏంటి ప్రవచనకారులు ఏమన్నా అంటే సనాతన ధర్మానికి విఘాతం కలిగేస్తుందా? సనాతన ధర్మం ఈ 3-4 ప్రవచనకారుల మీదో 4-5 యూట్యూబర్ల మీద డిపెండ్ అయి ఉన్నంత వీక్ ధర్మం కాదమ్మా. అనాదిగా వస్తున్న సనాతన ధర్మాన్ని కొంతమంది ఉక్కు పాదంతో నిలబెడుతున్నారు. కాబట్టి ప్రవచనకారులైనా తప్పు మాట్లాడితే వాళ్ళని కూడా ఖండించాలి. భగవానుడు భగవద్గీతలో అదే చెప్పాడు, తప్పు చేసిన వాడు మన వాడైనా సరే ఖండించాలి. అంతే తప్ప ప్రవచనకారులు ఎవరినైనా ఏదన్నా అంటే అమ్మో వాళ్ళు సరస్వతీ పుత్రులు వాళ్ళు ఏమనకూడదు, మరి వాళ్ళ స్టేజ్కి తప్పు చెప్పేయచ్చా, ఇలా మిస్గైడ్ చేసేయచ్చా, మరి వాళ్ళ మాటలు విని ఎంతమంది మిస్గైడ్ అవుతున్నారు, దానికేంటి? ఇదిగో ఇప్పుడు ఇవాళ అందుకే ఇలాంటి కాంట్రవర్సీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. దీన్ని మొదట్లోనే తుంచేస్తే అయిపోయేదిగా. అదేదో సాగుతుంది నాకు గుర్తు రావట్లేదు, అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలని మొదట్లోనే అయితే అయిపోయేదిగా. సో ప్రవచనకారులు తప్పు చెప్పినా వాళ్ళని నిలితేయాలి, వాళ్ళు బాధ్యత వహించాలి, వాళ్ళు బయటకు వచ్చి అప్పటికప్పుడు మాట్లాడేయాలి, క్లారిఫై చేసేయాలి. అంతే తప్ప వాళ్ళు ఏమీ మాట్లాడరు, వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు, భక్తులు చేసేది వాళ్ళు చేసేస్తున్నారు. మీరు వచ్చి బాబా మీద పడేది, బాబా చెప్పమన్నారా వాళ్ళని ఇలా మాట్లాడండి అని చెప్పి. తప్పు కదమ్మా, చాలా తప్పండి. బాబా గారిని లాక్కండి ఇందులోకి, అది తప్పే కాదు, మహాపాపం. లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం ఈ విధంగా మహాపాపం. ఇది నేను భయపెట్టడానికో దేనికో చెప్పట్లా.
చాలామంది తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఉన్నవాళ్ళు చేసే తప్పులకి లేని వాళ్ళని దుర్భాషలు ఆడుతున్నారు. దీనికి అందరూ బాధ్యత వహించాలి. ఆయన ఏమి చేయమని చెప్పలేదు, ఆయన ఏమి కోరుకోలేదు. ఆయన కోరుకుంది రెండు శ్రద్ధా సాభూరి బ్రహ్మజ్ఞానం ఇవ్వాలని కోరుకున్నారు. దాని గురించి ఎవ్వరూ పాకులాడట్లా. ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీదకి ఎక్కారంటే మాకు పేరు ఏమంటారు, దాన్ని ఏమంటారు, పేరు ప్రఖ్యాతలు కావాలి, డబ్బు కావాలి, దీని మీద పడ్డారు తప్ప ఆయన చెప్పిన మార్గాన్ని ఎవరు అనుసరించట్లేదు. ఇక్కడ నేను అందరికీ బాబా గురించి యాంటీగా మాట్లాడి అందరికీ చెప్తున్నాను, బాబా గారిని లాగకండి. మీరు ఇంకా మిగతానికి ఎవరిని తిట్టుకుంటారో వెళ్ళి తిట్టుకోండి. నమస్కారం.